లోన్ తీసుకొని మళ్ళా కట్టకపోతే బ్యాంక్ వాళ్ళు ఊకుంటారా? ముందు నోటీసులు పంపుతారు, ఆ టైంక ఇంటి మీదకి వస్తారు. మొన్న వరంగల్లోనే చూసినాం కదా, ఒకళ్ళు ఇంటి గేట్లు అవి ఇక్కబోయిండ్రు. అయితే అట్లనే ఓ లోన్ ఇచ్చిన వాళ్ళు రోజు లోన్ వసూలు కోసం ఒకళ్ళ ఇంటికి వాళ్ళ ఏజెంట్ను పంపుతున్నారట. ఆ ఏజెంట్ పోయి లోన్ పైసలు కట్టమని అడిగితే రేపు మాపు అంటుంటే వాళ్ళు చెప్పిన డేటు కల్లా ఆ లోన్ ఏజెంట్ పోయి ఏమైంది పైసలు అని అడిగిండట. ఇక మరి అప్పుడు లోన్ కట్టాలి కదా, అట్లా కట్టకుండా ఆ ఇంటైన భార్య ఆ లోన్ ఏజెంట్నే లగ్గం చేసుకున్నది. లోన్ కలిపింది ఇద్దరిని అని టైటిల్తో సినిమా తీస్తే ఇంకో ఈమెన హీరోయిన్గా పెట్టాలి, ఈయననేమో హీరోగా పెట్టాలి. అప్పుడు వీళ్ళిద్దరూ మస్తు నటించుడు కాదు, జీవించేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళది ఇదే ఈఎంఐ లవ్ స్టోరీ కాబట్టి. అవును, ఈ పిల్లగాడు లోన్ పైసలు వసూలు చేసే ఏజెంటు, ఈమెమో లోన్ తీసుకునైన భార్య. ఈ లోన్ ఏజెంట్ ఈఎంఐల కోసం వీళ్ళ ఇంటికి తిరిగి తిరిగి ఈఎంఐ కట్టకపోయేసరికి ఈ అమ్మాయి మెడల్నే తాళి కట్టే కథకు బీహార్ రాష్ట్రం జామాయి జిల్లాలో జరిగింది. అయినా ఈమెకేమైనా కొంచెమైనా ఉండొద్దా? పెన్మిట్ ఉండంగా కూడా ఈయన నెట్ట పెళ్లి చేసుకున్నది అని మీరు అనుకోవచ్చు. అయితే దానికి ఈమె చెప్తున్న స్టోరీ ఏంటంటే, ఫస్ట్ భర్త పెద్ద తాగుబోతుడట, మస్తు అప్పులు చేసిండట, అందరు ఇట్లనే ఇంటి మీదకి వస్తున్నారట. కానీ ఆయనేమో వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పలేక తాగి వంటుండట. ఇదేందని అడిగితే ఈమె మీదకే తిరగబడుతుండట. అందుకే చూసి ఆస్టకొచ్చిన ఈమె ఇంకో లోన్ వసూలుకి వచ్చినైనా ముందు ఈయన మీద మనసు పడితే ఏ ఆటంకా వీళ్ళిద్దరి మెడలో దండలు పడ్డాయి. ఇట్లా ఇద్దరు ఒకటైనరు. ఇప్పుడు వీళ్ళ పెళ్లి సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంటే ఈఎంఐ కోసం పోతే ఈఎంఐ దాకిందా బ్రో అని కొందరు కామెంట్లు పెడితే ఈఎంఐ కలిపింది వీళ్ళిద్దరిని అని ఇంకొందరు అంటున్నారు. ఇక ఇద్దరు ఒకటైనరు కాబట్టి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పకపోయినా మీరైతే ఎక్కడ లోన్ తీసుకోకూరి మళ్ళా అని చెప్పేటోళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పుర్రి, మాకైతే సంబంధం లేదు, సరేనా?